కొడుకు ఈ కంటే నా కొడుకు సీట్ చేసిండ్రు నేను గెలిపించి తప్పు చేసి మహిళలే కదా అన్ని ఫ్రీ ఇస్తాను అంటారు ఇస్తున్నాడు బాడకా ఇచ్చాడు ఏ బాడకా ఇస్తున్నాడు రమ్మను ఎవడిస్తున్నాడు గ్యాస్ ఫ్రీగా వస్తలేదా 500కు రమ్మను ఇక్కడ ఏ బాడకా గ్యాస్ ఇచ్చిన బాడకా రమ్మను నేను హ్యాండిక్యాప్ నేను ఇంతవరకు పెన్షన్ లేదు వాడు మొగోడాడు మొగోడాడు రమ్మను డైరెక్ట్ సీఎం చెప్పాలంటే రమ్మను ఏం చెప్తావు రమ్మను మా ఇంట్లో కాడికి రమ్మను అన్ని ప్రూఫ్లు ఇచ్చినాం కదా మొన్న నువ్వు ఇచ్చే ఫామ్లు అన్ని ఫిల్అప్ చేసి ఇచ్చినాం కదా మా ఇంటికి ఆధార్ కార్డులు సహా నీకు ధైర్యం ఉంటే మా ఇంట్లో కాడికి వచ్చాడు ఆధార్ కార్డు తీసుకొని వచ్చాడు మేము చెప్తాం సమాధానం అంతేనా రమ్మను పిల్లలు రోడ్ల మీద చూస్తే ఎట్లా అనిపిస్తుంది సిగ్గు అనిపిస్తలేదా సిగ్గు చీరాలు ఏం లేవా ఇక ఇంత పొడుగున బాలకట్ట పొడుగులు ఇట్లా 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 అనుకుంటా పోతాడు గోలిగాడు పనికిరాని గోలిగాడు సీఎం అట్టగానే తిడుతున్నావు మరి పీకి కాటలు కట్టుకోమని ఊరోళ్ళ అందరి ఎన్ని చేసిండు బస్సు పెట్టినావు ఎవడు పెట్టుకున్నా నిన్ను బస్సు మేము పెట్టుకుని నిన్ను అడిగినామా నీ కాళ్ళు మొక్కినామా 6000 మిగులుతానే అడగమ్మా మీకు మాకేంటి మాకు అవసరం లేదు బస్సుకు పైసలు పెట్టుకొని పోతాం మేము ప్రజాపాలన అవసరం లేదు మాకి నువ్వు కరెంట్ బిల్ అన్నావు కరెంట్ బిల్ 0 వస్తుంది మళ్ళీ అంతా ఒక్కసారి కట్టమంటే మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ అంతా ఒకసారి కట్టమంటున్నారు ఇదే మొగోడు నాయుడు ఎవరు సీఎం గాడే అంతేనా మరి ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి తెలుసు కానీ బొచ్చగాడు తెలుసు బోసగాడు అంతేనా మరి ఏమిట్ల పనికిరాని బోడగాని దించి పెట్టిండ్రు మా అయ్యి ఉన్నప్పుడే బాగుండే ఎవరు మీ అయ్యా ఎవరు తెలంగాణ అయ్యి ఉన్నప్పుడే బాగుండే అదే అయ్య పేరు చెప్పు మీ కేసీఆర్ ఉన్నప్పుడే మాకు బాగుపడ్డాయి మా బతుకులు బాగుపడ్డాయి ఇప్పుడు గంగల కొట్టుకపోతున్నాయి అన్ని మురికి నీళ్ళ కొట్టుకపోతున్నాయి 6 నెలల ఇంత